చంద్రబాబు సినిమా రిలీజ్ అయింది కదా, ఏమంటున్నారు? లవ్ టుడేకి దీనికి సంబంధమే లేదు, దానికన్నా బాగుంది. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఈ సినిమా చూడకపోతే నీ వేస్ట్, నీ లైఫ్ అంగా. అంత బాగుంది ఏంటండి? అమ్మాయి వద్దు కెరీరే ముద్దు అని చెప్పి సీన్ అయితే చాలా బాగుంది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. మొత్తం సినిమా అంత 10 నిమిషాలు కూడా బోర్ కొట్టదు. సినిమా చూడకపోతే మాత్రం నువ్వు పుట్టి వేస్ట్. మొత్తం సినిమా అంత 10 నిమిషాలు కూడా బోర్ కొట్టదు. సినిమా చూడకపోతే మాత్రం నువ్వు పుట్టి వేస్ట్. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ లో కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. నీకు సినిమా టికెట్ కి డబ్బులు లేకపోతే నాకు మెసేజ్ చేయి. ఇన్స్టాగ్రామ్ మదనపల్లి ముచ్చట్లు ఇన్స్టాగ్రామ్ నాకు మెసేజ్ చేయి, నేను ఇస్తా డబ్బులు. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. బాగుంది సినిమా, మిస్ అయితే కావద్దని. లైఫే వేస్ట్ చూడకపోతే. అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. 2 రకాలుగా అన్ని చూపించినారు. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ రోల్ చాలా ఎమోషనల్, చాలా ఎమోషనల్. సినిమా ఎక్సలెంట్ అన్న, చాలా బాగుంది. లేటెస్ట్ ట్రెండ్ తగ్గట్టు ఉంది. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. ప్రాబ్లమ్స్ బయట ఏమో ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎంటర్టైనింగ్ గా, ఎమోషనల్ గా చాలా చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ 3.8. యూత్ అంటే ఫుల్ స్టూడెంట్స్ చూడాలి సినిమా. స్టూడెంట్స్ వాళ్ళు చూడాలి. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు, దానవరా బాబు. లైఫ్ దెబ్బతింటుంది. కొంచెం చదువుకుంటేనే కాదు, టాలెంట్ ఉండాలి మనిషికి. సమాజంలో చదువు అనేది ఇంపార్టెంట్, కానీ చదువు ఒకటే కదా ఇంపార్టెంట్. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. బాగుంది సినిమా అయితే, బాగుంది. కంటెంట్ పరంగా అనుభవం బాగుంది. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. మస్తు ఉంది, డైరెక్షన్ బాగుంది. అశ్వత్ మారిపోతుంది. 100% ఇది బ్లాక్ బస్టర్. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. లాగ్ అస్సలు లేదు, బాగానే ఉంది. ఎంటర్టైన్మెంట్ అయినా ఎమోషన్స్ అయినా బాగుంది. కామెడీ కూడా చాలా బాగుంది. ఐ నో ది పబ్లిక్ పల్స్, ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా కూడా సినిమా బోర్ అయితే అస్సలు కొట్టలేదు. సూపర్ ఉంది. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. ఉన్న జనరేషన్ అయితే ఈ సినిమా చూసి కొంచెం నేర్చుకోవాలి. స్టడీ పర్పస్ అయినా, డిగ్రీ. నో యూస్, వాడు విండండి. డిగ్రీ ఉన్న జాబ్ దొరుకుతుంది. చాలా మందికి బ్యాక్ డోర్ కి వెళ్ళి తెప్పిస్తున్నారు అమౌంట్ ఇచ్చుకొని. బాగుంది, యాక్షన్ బాగుంది, అన్ని ఉన్నాయి. ఏం కావాలన్నా అన్ని ఉన్నాయి సినిమాలో. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. దీంట్లో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. కొద్దిగా మ్యాడ్ కాలేజ్ మొత్తం కాలేజ్ బ్యాక్గ్రౌండ్, డాన్ బ్యాక్గ్రౌండ్ మొత్తం అన్ని ఉన్నాయి. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. లాస్ట్ లో ఎంట్రీ భారీ, లవ్ టుడే లో ఉంటుంది. ఆమె ఎంట్రీ విజితలో ఎంట్రీ వస్తుంది, భారీ ఉంది. బట్ సారీ, రిజల్ట్స్ వెరీ బ్యాడ్. బ్యాక్లాగ్స్ బీటెక్ లో బ్యాక్లాగ్స్ పోయినా సర్వే చేయొచ్చు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. చాలా డేస్ తర్వాత మంచి ఫీల్ గుడ్ మూవీ చూసినట్టుంది. ఫుల్ ఫన్. ప్రదీప్ రంగన్ యాక్టింగ్ సూపర్. ఇక బాబు అంటే బాబే. అనుపమ కోసం సినిమా పోయింది కూడా. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. అండ్ సినిమా చాలా ఎమోషన్స్ అండ్ కాలేజ్ డ్రామా చాలా సూపర్ ఉంది. సో అందరు మస్ట్ వాచ్ చేయాలి. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. రొమాన్స్ అయితే ఎక్స్పోజింగ్ అయితే మామూలు లేదు. అనుపమ పరమేశ్వర్ క్యారెక్టర్ అయితే మూవీ చూస్తున్నంత సేపు అరే తీసి ఫోన్ చూసామా, బికాస్ మూవీ వాజ్ నాట్ ఎంగేజింగ్ మీ అట్ ఆల్. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారాప్రా లస్సీగా. మూవీ చూసినంత సేపు పెద్ద ఫన్ లేదు. ప్రదీప్ రంగనాథన్ పెద్ద యాక్టర్ కాదు. అవుతుంది. మనకు తెలుసు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ కూడా డ్రాగన్ అనుకుంటా ఉండేవాళ్ళు. పోతారు, మొత్తం పోతారు. ప్రదీప్ రంగనాథన్ అవుట్ ఆఫ్ నోవేర్ సడన్ గా డ్రాగన్ అన్న మూవీతో వచ్చిండు. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. ఇంకా మైత్రి వాళ్ళు వచ్చేసి ఈ డ్రాగన్ మూవీని తెలుగులో కొన్నారు. కొనడమే కాకుండా మూవీ పేరు కూడా మార్చేసారు. తెగించారా?
ద డ్రాగన్ మూవీ రిలీజ్ అయింది. ఎట్లుంది అంటే ప్రదీప్ రంగనాథన్ మూవీ లెక్కనే ఉన్నది. ఏంటి మమ్మీ ఎవడీడు? అంటే ప్రదీప్ రంగనాథన్ ఒక టెంప్లేట్ పట్టిండు. అదేంది అంటే ఒక చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. నాకైతే మస్తు బోరింగ్ అనిపిస్తుంది. అండ్ ఇట్స్ లైక్ డన్, అయిపోయింది. ఇంకెంత ఫస్ట్ వర్క్ కాదు అసలు. నాకు లవ్ టుడే వర్క్ కాలేదు, అట్లనే డ్రాగన్ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ కూడా వర్క్ కాలేదు. అగైన్ యూత్ కి నచ్చుతుంది ఆర్ వాట్ ఎవర్, ఇలాంటి ఆర్గ్యుమెంట్లు చేయొచ్చు, ఐ అగ్రీ. బట్ పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. బట్ నో, నాకైతే పర్సనలీ ఈ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఇట్స్ నాట్ వర్కింగ్. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు కాలేదు. అండ్ ఇంకా ఎగ్జాక్ట్ సినిమా గురించి మాట్లాడాలి అంటే ట్రైలర్ చూపించిన కదనే హీరో సక్క చదవడు కాలేజ్, దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, మళ్ళీ కాలేజ్ కిందకి వచ్చిండు, ఇది బేసిక్ కదా. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.